పరిశుద్ధ పాత్రలకు వేలాది వందనాలు. గతించినటువంటి కాలమంతయు మీ చల్లని కళ్ళేళ్ళు మమ్మల్ని అందరినీ కాచి భద్రపరిచి 2025వ సంవత్సరం అంతయు మీ కాపుదలనిచ్చి ఇది నాయన ఈ 9వ మాసంలో చివరి సబ్బాతులకు మమ్మల్ని ప్రవేశపెట్టి ఇంకా మీ ఆశీర్వాదం చొప్పున రేపు చూడగలిగినటువంటి ధన్యత ఇచ్చినందుకే మీకు వందనాలు. నాయన మీరు మా కొరకు ప్రత్యేకపరిచి ఆశీర్వదించి నిలబెట్టుకున్నటువంటి ఈ ఘనమైనటువంటి విశ్రాంతి ఆరాధనలో మేము తప్పిపోకుండా మమ్మల్ని కట్టుకుని ప్రభావం పట్టుకుని మీ సన్నిధికి నడిపించుకొని మీ సన్నిధిలో నిలబెట్టుకున్నందులకి మీకు స్తోత్రాలు చెల్లించుకొని చూడాం. ప్రారంభ ప్రార్థన మొదలుకొని మొదటి ఆరాధన క్రమం అంతా కూడా మీ కృపలో నడిపించుకున్నలకే మీకు స్తోత్రాలు. రెండవ దైవారాధన కార్యక్రమం ప్రారంభించుకొని చూడగా మీ ఆత్మాభిషేకం మా మీద ఉంచండి. మన వేదికను అలంకరించడానికి తండ్రి ఇష్టపడిన బిడ్డలను మీ ఆత్మతో అభిషేకించమని వారి కుటుంబాలను ప్రత్యేక రీతిగా ఆశీర్వదించమని ఇప్పుడు వచ్చిన సంఘం అంతటిపై నీ పరలోకపు దీవెన వర్షము మెండారుగా కుమ్మరింపచేసి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామం పేరిట ఈ ప్రార్థనా మనలన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. దయచేసి కూర్చుందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి గతించినటువంటి కాలమంతా దేవుడు మనల్ని ఎంతగానో కాచి భద్రపరిచి నిలబెట్టుకున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దేవాలయంలో ఒక చిన్న సహవాసంగా చేరి ఆయన ప్రార్థించడానికి దేవుడే ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక రీతిగా సభకు ఆరాధనకు దైవారాధనకు ప్రత్యేక రీతిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నారాయణ బాబు గారికి, అలాగే పెద్దలు రాజేష్ గారికి, అలాగే సంఘ పెద్దలు మరి జాన్ గారికి, మా సిటీస్ బాబు గారికి, ప్రభాకర్ రావు గారికి, పుల్లినాయుడు గారికి, యవన బిడ్డలు నరేష్ గారికి, సురేష్ గారికి, బాగుంది పేరు నరేష్ గారికి, సురేష్ గారికి ప్రతి వారంలో కలవడానికి అందంగా ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. అండ్ అలాగే శ్రీ సమాజం అంతటికి చిన్నపిల్లలకి అందరికి కూడా ప్రభుపేట నా కుటుంబం తరఫున సంఘం తరఫున ప్రత్యేక రీతిగా వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ హ్యాపీ సర్బత్ అండి. విశ్రాంతి శుభాకాంక్షలు. సంతోషంగా ఉన్నారా? ఎందుకంటే రోజు జరిగే రోజులే, కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు, మనం దేవునితో సహవాసం కలిగి నిలబడేటటువంటి రోజు కదండి. ఈరోజు దేవుడి యొక్క కృపలో మనం బలపడుతున్నాము, నడిపించబడుతున్నాం. దేవుడు మనల్ని మన కుటుంబాలని బహుగా దీవించుగాక. ఆమేన్. మంచిది. మనము ఆరాధన ప్రారంభించుకుందాం. ఈ ఆరాధన ప్రారంభించుకోవడానికి మనందరం కూడా ప్రారంభ కీర్తన తదుపరి వేదవాక్యముగా ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. అది మరి వేదవాక్యంగా పట్టణ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని సిద్ధపరచుకోండి. ఎవరు చదువుతారు? ఒకరు సిద్ధపడతారు. పిల్లలు చదివితే ఇంకా తీసి సురేష్ గారికి ఇద్దాం అవకాశం. సురేష్ గారు సిద్ధపడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని వేదవాక్యంగా సిద్ధపడండి. తదుపరి ప్రారంభ ప్రార్థన పెద్దలు రాజేష్ గారు ప్రారంభ ప్రార్థన నడిపిస్తారు. తదుపరి మనం కార్యక్రమంలోకి ముందుకు వెళదాం. మనందరికీ వచ్చినటువంటి పాట 337వ సంకీర్తన మన కీర్తన పుస్తకంలో వచ్చి యేసు క్రీస్తు నిన్ను పిలిచేలుగా రావేల ఓ యువక రావేల ఓ యువతి అనే పాట పాడుతున్నారు. ఓకే, అందరం కూడా లేచి నిలబడినట్లయితే మన కీర్తన పుస్తకాల నుంచి 337వ పాట యేసు క్రీస్తు నిన్ను పిలిచేలుగా రావేల ఓ యువక రావేల ఓ యువతి. తదుపరి యేసు క్రీస్తు నిన్ను పిలిచెనుగా రావేల ఓ యువక రావేల ఓ యువతి. యేసు క్రీస్తు నిన్ను పిలిచెనుగా రావేల ఓ యువతి రావేల ఓ యువక. నిర్లక్ష్యము చేయకుమా
ఘనమైన రక్షణను నీ లక్ష్యము చేయకుమా. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును. యేసు క్రీస్తు నిన్ను పిలచెనుగా, రావేల ఓ యువకా, రావేల ఓ యువతి. సరిలేని నీ బ్రతుకు ఎరరాయె విరోధికి. సరిలేని నీ బ్రతుకు ఎరరాయె విరోధికి. త్వరపడకుంటే నీకు మరి తప్పదు నరకాగ్ని. త్వరపడకుంటే నీకు మరి తప్పదు నరకాగ్ని. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును. యేసు క్రీస్తు నిన్ను పిలచెనుగా, రావేల ఓ యువతి, రావేల ఓ యువతా. నీ దేహము దేవునిది, శుద్ధాత్మకు నిలయమది. నీ దేహము దేవునిది, శుద్ధాత్మకు నిలయమది. ప్రభు కార్పణ చేయనిదే, పడగొట్టును అపవాది. ప్రభు కార్పణ చేయనిదే, పడగొట్టును అపవాది. నీ నిలయము ప్రభు జీవము నీదగును. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును. యేసు క్రీస్తు నిన్ను పిలచెనుగా, రావేల ఓ యువకా, రావేల ఓ యువతి. నశించని లోకములో వసించవు కలకాలం. నశించని లోకములో వసించవు కలకాలం. అసువులు బాసిన యేసు బస చేరుము ఈ క్షణమే. అసువులు బాసిన యేసు బస చేరుము ఈ క్షణమే. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును. యేసు క్రీస్తు నిన్ను పిలచెనుగా, రావేల ఓ యువకా, రావేల ఓ యువతి. నీ
జాగేలను యువజనమా మీరందరం ఈనాడే జాగేలను యువజనమా ఈ హృదయము ప్రభు ఇల్లు ప్రభు జీవము ప్రియగురు నీ హృదయము ప్రభు జీవము ప్రియగురు యేసు క్రీస్తు నిన్ను పిలచెనుగా రావేల కోయువత రావేల కోయువతి యేసు క్రీస్తు నిన్ను పిలచెనుగా రావేల కోయువత రావేల కోయువతి జాగేల కోయువత జాగేల కోయువతి. దేవునికి స్తోత్రం. వాక్యం చదువుకుందాం. వాక్యం చదువుకున్నామండి. ప్రకటన నీవు నా ఓర్ప విషయమైన వాక్యమును కైకొంటివి కనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. పరిశుద్ధ వాక్యం దేవుడు. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధులైన తండ్రి సర్వశక్తి నేను మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ప్రభు గడిచిన విశ్రాంతి కుటుంబాలు ప్రతి కుటుంబానికి కాకుండా తెలియజేసుకుంటాను తండ్రి. అలాగే తండ్రి మిషన్ పోవడం సరిపోతున్నాను లక్ష్మి గారికి తర్వాత శుభార్చనలు కలిగినట్టుగా సహాయం చేసి నడిపించి ముందుకు సహాయం చేసి నడిపిస్తారని ఏసుక్రీస్తునామమున ప్రార్థన చేయడం తండ్రి. దయచేసి కూర్చుందామండి. చక్కగా వాక్యం చదివి ప్రార్థించిన సురేష్ గారికి పెద్దలు రాజేష్ గారికి ఈ సమయంలో మరి కానుకల స్వీకరణ తీసుకుందాము. వారమంతి దేవుడు మన పట్ల చేసినటువంటి మేళ్లను బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు గాను మరి కానుకల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడానికి అందరం కూడా కానుకలు సిద్ధపరిచినట్లయితే మన కీర్తన పుస్తకం 268వ పాట నీ ఘనము ప్రభు యేసుతే నీ దశమ భాగమని వెనుదీతువా అని పాట పాడుకుంటూ మనం కానుకలు తీసుకుందాం. కానుకలు స్వీకరించడానికి దయచేసి పుల్లయ్యనాయుడు గారు సహకరించాల్సిందిగా ప్రేమతో ఈ ధనము నీ ఘనము ప్రభు యేసుతే నీ దశమ భాగము నీ ధనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వినుదీతువా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వినుదీతువా తనలోని తన ధాన్యముల నీయగా కరుణించి
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కదా ప్రియ పరలోకపు ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి గడిచిన దినాలను మీరు భద్రపరుచుకుని విశ్రాంతి దినముల వరకు సభను ప్రవేశపెట్టాము. అలాగే తండ్రి రెండో కార్యక్రమం బట్టి అలాగే తండ్రి సహోదరులు మీ మందిరముతో గుర్తు చేతుల్లో వాడకుండా దశమ భాగములుగాను అర్పణలుగాను కానుకలుగాను మీకు అర్పించుకున్నారు. అర్పించిన ఈ ధనాన్ని తండ్రి స్వయం నమ్మకమైన మీ సేవలో వాడబడినట్టుకు సహాయం చేయండి. ఇస్తున్న ప్రతి అర్థాన్ని జ్ఞాపం చేసుకోండి. ఇవ్వలేకుండా వారిని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. ఇవ్వగలిగిన స్తోమతను వారికి దయచేయమని మీరే మహిమ గంట పొందుకోమని ఈ కార్యక్రమంలో తండ్రి దైవదాసుల ద్వారా మీరు మాట్లాడి మాతో మాట్లాడండి. మాలో ఉన్న లోపములను మేము చదివేసుకునే భాగ్యాన్ని దయచేయమని మీరే మహిమ ఘనత పొందుకోమని మా రక్షకుడు ప్రికుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. కూర్చుందాం. సహకరించిన పల్లెనాయుడు గారికి, చూసిన పెద్దలు వయసు వందనాలు చెల్లిస్తున్నాను. మనము కొద్ది నిమిషాలు వాక్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యంలోకి వెళ్ళబోయాము. వచ్చే వారము మరి స్త్రీల ఆరాధన మొదటి వారం కనుక వీలైనంత వరకు మందిరంలోనే ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బుధవారపు ఆరాధన వచ్చే వారం సభాపడి పుస్తకంలో మనకి ఇంకా అందుబాటులోకి రాలేదు. వీలైతే వారంలో వస్తే నేను అందిస్తాను. ఈలోగా మీకు వాట్సాప్లో ఆ పీడిఎఫ్ లెసన్స్ సంబంధించిన పీడిఎఫ్ మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మంచిది. తదుపరి మరొక ప్రాముఖ్యమైన ప్రకటన ఏమంటే ఇవి ఏంటవి ఎస్టీడీ కవర్స్ వచ్చేయండి. ప్రతి సంవత్సరం మనము ఎస్టీడీ కవర్స్ తీసుకుంటాము. దయచేసి ప్రేరేపణ కలిగిన వారు ముందుకు వెళ్ళిపోయిన వారు కొంతమంది తీసుకున్నారు. ఇంకా తీసుకుని వాళ్ళు ఉంటే తీసుకొని ప్రార్థన అయిన తర్వాత తీసుకుందాము. మన వాక్యం అయిన తర్వాత గురించి వచ్చే వారం బుధవారం ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంటుందని ప్రార్థన పెట్టారు. సో ప్రాధాన్యత ఎక్కడ ఇచ్చుకోండి. పర్వాలేదు.